ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఎం సుమ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. షీ ఈజ్ ఫ్రమ్ బీగంపేట్, సికింద్రాబాద్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ, మీరు ఎలా ఉన్నారు? మీ జీవితంలో మీ వైఖరి ఎలా ఉంది? ఎంతో నిరాశ నిస్పృహలో ఉంటూ మీ జీవితాల్లో ఉన్న కోపాన్నంతా తల్లిదండ్రుల పట్ల లేకపోతే స్నేహితుల మీద తీస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? మీరు జీవితంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారా? ఐక్యత కలిగి ఉన్నారా? క్షమాపణ గుణం కలిగి మీరు జీవిస్తున్నారా? లేకపోతే మీ జీవితాల్లో ఉన్న నిరాశ నిస్పృహలో ఆ కోపాన్ని కానీ, ఆ నిరాశ కానీ, నిస్పృహని మీ జీవితాల్లో మీరు ప్రేమించే వ్యక్తులు లేకపోతే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులపై మీరు ఆ కోపాన్ని, ద్వేషాన్ని మీరు తీస్తున్నారా? ఇవన్నిటి నడుమ మీరెంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ మా జీవితాల్లో శాంతి, సమాధానం ఇకైనా వస్తుందా అనే ఆలోచనలో ఈ మాట నేను ఎవరికి చెప్పుకోవాలి అని ఆలోచిస్తూ ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా ఆనందభరితమైన జీవితాన్ని మీరు జీవించాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. A wise man will direct his frustrations and disappointments towards solution, not towards people. అవును, మన జీవితాల్లో నిరాశ, నిస్పృహ, కోపము, ద్వేషము, అసూయ ఏవైనా ఉంటే అవి ఎలా మనం దానికి జవాబు తీసుకొని రావాలి అనే మార్గంలో మనం వెళ్ళాలి. కానీ మనము ఆ కోపాన్ని, ద్వేషాన్ని మనుషుల మీద తీయడానికి మనము ప్రయత్నించకూడదు. మన జీవితాల్లో కూడా మనం కూడా ఎన్నో పాపాలు చేయడం ద్వారా యేసు ప్రభువారు కూడా ఎంతో కోపము, ఎంతో నిరాశ వారికి కూడా కలిగి ఉండొచ్చు. కానీ ఆ కోపాన్ని, ఆ నిరాశ నిస్పృహని యేసు ప్రభువారు మన మీద ఎల్లప్పుడూ తీయలేదే. ఎప్పుడు మన జీవితాల్లో శాంతి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగిన జీవితం మనం జీవించాలి అని చెప్పి మనం చేసే ప్రతి పాపానికి ఆయన జవాబు ఇచ్చారు. అదే రక్షణ అనుభవము అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా కోపంలో ఉన్నా, ఎప్పుడైనా నిరాశ నిస్పృహలో ఉన్నా మనము బలంగా ప్రార్థన చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మీరందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానో వారి జీవితాల్లో వారి విశ్వాసం బలపడటంలో, వారి జీవితాల్లో ఒక అద్భుత కార్యాలు జరగడంలో మీరు కూడా పాలిభాగస్తులే అనేది మీరు మరవకండి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకై మీకు ఎంతో వందనాలు. ప్రభువా, లోకరక్షకుడు, ధవలవర్ణుడు, కరుణామయుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి, అదేవిధంగా యేసు అనుచరులుగా అని అనబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి జీవితాలు ఎన్నో కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతోని కొట్టుమిట్టులాడుతున్నారు. ప్రభువా, వీరు వారి పట్ల కరుణ చూపెట్టండి. వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని, విశ్వాసం ద్వారా మీరు ఎంత గొప్పవారో తెలుసుకునేటట్టు వారి కళ్ళు తెరవమని మేము వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన అవసరతల్లో ప్రభువా, ప్రత్యేకంగా అనసూయ హెచ్ఐవితో బాధపడుతుంది. శామ్యుయల్ మోకాళ్ళ నొప్పి, షుగర్తోని బాధపడుతున్నాడు. విమలమ్మ గారు కాళ్ళలో నరమ పట్టి బాధపడుతున్నారు. వనజ ప్రభువా, తన భర్త విపరీతమైన త్రాగుడుతోని వేధిస్తున్నాడు. ఆ బిడ్డ మారు మనసు కొరకై. కరుణశ్రీ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. విజయ కాళ్ళ స్వస్థత కొరకై. రాజారావు గారు మెమరీ పవర్ తగ్గింది, వారి కొరకై. ఎన్ కాంతారాజు ఆర్థిక సమస్యలతోని బాధపడుతున్నారు. వీరి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, చెడు వ్యసనాలకు అలవాటే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు ఆధ్యాత్మికంగా స్వస్థపరచండి. మేము మర్చిపోయి జీవిస్తున్నాం, మీరు మమ్మల్ని క్షమించారని, మమ్మల్ని స్వస్థపరిచే యెహోవా మీరే అని, మా పాపాల్లో, మా కష్టాల్లో విముక్తి దయచేసేది మీరే అని, మాకు కరుణ కటాక్షం అనే కిరీటాన్ని కూడా దయచేసేది మీరే అని మేము మర్చిపోయి
లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం, మమ్మల్ని మీరు క్షమించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఎం సుమా గారు తన జన్మదిన సందర్భంగా స్పాన్సర్ చేశారు. వారిని నిండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకెంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం ఫర్గెట్ నాట్, మరొకడి. దీన్ని ఒక వాక్యం ద్వారా బలపరుచుదామా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుడి. ఎవరిని మరవకుండా మనము జాగ్రత్త పడాలి. నా అంశం మరొకడి అనే అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, భార్య భర్తలు వృద్ధాప్యంలో ఉన్నారు. భర్త భార్యకి సేవ చేస్తున్నాడు. ఎందుకనగా భార్య తన జ్ఞాపక శక్తిని కోల్పోయి తను ఆ భర్తను అడుగుతుంది, నీ పేరు ఏంటిది అని, నువ్వు నన్ను గుర్తుపడతావా అని. అయితే భర్త ఇచ్చిన జవాబు, నేను నిన్ను గుర్తుపడతాను, నేను నీ భర్తని, నీకు నచ్చినవన్నీ నీకు చేయడమే నా జీవితంలో ఉన్న లక్ష్యం. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ భర్తగా అయితే నేను పరిశుద్ధ ప్రమాణాలు మన వివాహము రోజు నేను తీసుకున్నానో ఆ ప్రమాణాలకి నేను కట్టుబడి ప్రతి ప్రమాణాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్నాడు. అలా తన జీవితంలో తనకి అన్నీ అందజేస్తున్న ఆ భార్య మాత్రం జ్ఞాపక శక్తి కోల్పోయి నువ్వు ఎవరు అని చెప్పి అని అన్నది. ఒకానొక రోజు వారిద్దరూ కలిసి బయటకు వెళ్దామని ఆ భర్త ఆ భార్యకి షూ తొడుగుతుండగా ఆ లేస్ కట్టేటప్పుడు ఆ భార్య ఆ భర్తను అడిగిన మాట, నేను నిన్ను ఇంత కష్టపెడతాను, నేను ఇంత బాధ పెడతాను, నువ్వెవరో అని కూడా నేను మర్చిపోతాను, కానీ నువ్వు అలసిపోవా అని చెప్పి అని అన్నది. అనగా ఆ భర్త అన్న మాట, నేను అలసిపోను. ఏ పరిశుద్ధ వాగ్దానాలైతే మన వివాహము రోజు నేను తీసుకున్నానో అవి నేను చనిపోయేంత వరకు నెరవేరుస్తాను అని చెప్పి అని అన్నాడు. మన జీవితంలో కూడా పాపంలో జీవించుకుంటూ మనము లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ దేవుణ్ణి కూడా మనం ఎంతో కష్టపెడుతుంటాం. దేవుణ్ణి కూడా అలసిపోయేటట్టు మనము చేసి దేవుణ్ణి కూడా మనము మర్చిపోతుంటాం. కానీ మనం ఏ రోజైతే పశ్చాత్తాపపడి నేను నిన్ను మర్చిపోయి జీవించాను, అయినా నువ్వు నన్ను ప్రేమించడం మానలేదు, నువ్వు అలసిపోవా అని అన్నప్పుడు దేవుడు అన్న మాట, నిత్యము నేను మిమ్మల్ని సంరక్షిస్తూ ప్రేమిస్తూ క్షమిస్తూనే ఉంటాను అని అన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి మరవకుండా ఆ ఆజ్ఞలని పాటించుకుంటూ జీవిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక భార్య భర్తలు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు భార్యకి జ్ఞాపక శక్తి కోల్పోయింది. కానీ భర్త ఆ భార్యకి అన్ని సేవలు అందజేస్తున్నాడు. తనకి నచ్చినవన్నీ, తనకు సౌకర్యాలు అందజేస్తూ తనని ఎంతో ప్రేమతోని తను చూసుకుంటున్నాడు. అలా చూసుకున్నప్పటికీ తన భార్య ఆ జ్ఞాపక శక్తి లేనందువలన తను అడిగే ప్రశ్న, నువ్వు ఎవరు అని చెప్పి ప్రశ్న అడుగుతుంది. అలా అడిగినప్పుడల్లా అతను ఒక మాటని గుర్తు చేసుకునేవాడు, నేను నీ భర్తని. ఏ పరిశుద్ధ ప్రమాణాలు వాగ్దానాలు చేసి మనము వివాహము చేసుకున్నామో ఆ వాగ్దానాలకి అనుగుణంగా ఈరోజు నేను జీవిస్తున్నాను. కాబట్టే నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మరవలేదు. ఈవెన్ దో యూ ఫర్గాట్ మీ, ఐ డెంట్ ఫర్గెట్ యూ, యు ఆర్ మై వైఫ్ అని చెప్పి తనని ఎంతో సంరక్షించుకుంటూ ఎంతో ప్రేమ ఆప్యాయతలతోని తన అవసరాలన్నీ తీర్చుకుంటూ తనని ఎంతో క్షేమంగా భద్రంగా తనను చూసుకుంటూ వచ్చాడు. అక్కడ కానీ మనం ఆ వీడియోలో గమనిస్తే ఎప్పుడో యవన కాలంలో ఉన్నప్పుడు తీసుకున్న వాగ్దానాలని వృద్ధాప్యంలో కూడా ఆ భర్త నెరవేరుస్తున్నాడు. అంటే ఎంతటి గొప్ప విశ్వాస జీవితం ఆ భార్య భర్తలకి, అతి ముఖ్యంగా ఆ భర్తకి కలిగి ఉంది. నేను తీసుకున్న ప్రమాణాలలో నేను నిన్ను ఎల్లప్పుడూ చూసుకుంటాను, నా జీవిత కాలమంతా నేను నిన్ను సంరక్షించుకుంటూ నీ క్షేమం కోసము నేను జీవిస్తాను అనే వాగ్దానానికి అనుగుణంగా అక్కడ ఆ భర్త జీవిస్తూ వచ్చాడు. కానీ ఈ రోజులలో మనం గమనిస్తే ఎంత తొందరగా వివాహము చేసుకుంటున్నారో అంతే త్వరగా
విడిపోతున్నారు కూడా. దానికి ఏవైనా కారణాలు ఉన్నాయా అని అంటే అనారోగ్యం, డబ్బు, లేకపోతే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే మా తల్లిదండ్రులతోని, మా అత్తగారితోని, మామగారితోని సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి చిన్న చిన్న కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. ఎందుకు? మన జీవితాలు మనం తీసుకున్న పరిశుద్ధ ప్రమాణాల పట్ల మనము నమ్మకంగా జీవించలేకపోతున్నాం. కలిమికి లేమికైనా నేను కలిసి ఉంటాను, ఎలాంటి కష్టము వచ్చినా నేను కలిసి ఉంటాను అనే వాగ్దానానికి మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? ఎందుకు అంటే మనము ఆ వాగ్దానాలని మర్చిపోతున్నాం. ఆ వీడియోలో ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ భర్త వాగ్దానాలని మర్చిపోలేదు. కానీ ఈ రోజుల్లో తీసుకున్న నెల రోజులకి, రెండు నెలలకి, లేకపోతే తీసుకున్న వారానికే ఆ వాగ్దానాలను మర్చిపోయి అహముతోని, లేకపోతే డబ్బు మీద ఆశతోని, లేకపోతే వ్యామోహంలో భార్యలు భర్తలు విడిపోతున్నారు. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. We forget the promises we took in the presence of God. మనము దేవుని పరిశుద్ధ సమక్షంలో మనం తీసుకున్న ప్రమాణాలని కూడా మనము మర్చిపోతుంటాం. నేను చాలామంది వైవాహిక జీవితంలో గమనించింది ఏంటిది అనగా, భర్త భార్య తనలాగుండాలి, లేకపోతే భార్య భర్త తనలాగుండాలి, ఆలోచించాలి, ప్రవర్తించాలి అనే దాని మీదనే దృష్టి పెట్టుకొని జీవిస్తుంటారు. ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంది, ఒకరికి ఒక్కొక్క ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి. కానీ వివాహము చేసుకున్నాక చాలామంది ఆలోచించేది ఏంటిది అంటే, నాకు ఎలా నచ్చితే అలానే నా భార్య జీవించాలి, నాకు ఎలా నచ్చితే నా భర్త అలానే జీవించాలి అని అంటారు. మంచిదే, అలా జీవించడం మంచిదే. కానీ మన జీవితాల్లో ఒక్కటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సంబంధాన్ని మనం బలపరచాలి అని అంటే ముందుగా మన మధ్యలో ఉన్న భేదాలకి మనము మర్యాద ఇవ్వాలి. వీ షుడ్ రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. భార్యకి నచ్చింది భర్తకు నచ్చకపోవచ్చు, భర్తకి నచ్చింది భార్యకు నచ్చకపోవచ్చు. కానీ వాటికి మనం ఒక మర్యాద ఇవ్వాలి. వారిని తీసి పడేసినట్టు ఇది ఇలానా అది అలానా అనుకుంటే మన వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. అలా అని చెప్పి నా భర్తకి తాగుడు ఇష్టం కాబట్టి నేను మర్యాద ఇస్తాను అంటే కుదరదు. దైవికమైన వాటి గురించి నేను మాట్లాడేది. కాబట్టి మన ఇష్టాలని ఇతరుల పట్ల మనం దాన్ని బలవంతము చేయకూడదు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా చేయాలి, నువ్వు ఇలా జీవించాలి, నువ్వు అలా ఉండాలి అని అంటే చాలామందికి దే గెట్ సఫకేటెడ్ ఇన్ దట్ రిలేషన్షిప్. ఆ బంధుత్వంలో వారికి ఊపిరి కూడా ఆడదు. చాలామంది కుటుంబ జీవితాల్లో కూడా తల్లిదండ్రులు ఎంతో క్రమశిక్షణ కలిగి ఓవర్ డిసిప్లిన్లో పిల్లల్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటారు. వారి ఇష్టము వచ్చిన కోర్సులు కానీ, వారికి ఇష్టం వచ్చినట్టు వారు జీవించడానికి కొంచెం స్వేచ్ఛ కూడా ఇయ్యరు. కానీ మన జీవితాల్లో మనం ఎవరిని చూసి జీవించాలి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధాత్మకి అనుగుణంగా జీవించాలి. ఎప్పుడైనా దేవుడు నువ్వు నాకు నచ్చినట్టు జీవించాలని ఎప్పుడైనా మన పట్ల బలవంతం చేశారా? చేయలేదు. ముందుగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమిస్తామో ఆటోమేటిక్గా దేవుడిలాగా మనము జీవించడం ప్రారంభిస్తాం. వెన్ వీ స్టార్ట్ లవింగ్ గాడ్, ఆటోమేటికలీ వీ స్టార్ట్ లివింగ్ లైక్ గాడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ ఏదైనా బంధాన్ని మనం బలపరచాలంటే మన మధ్య ఉన్న భేదాల్ని మనము ప్రేమించాలి. వారికి నచ్చినవి నచ్చనాటిల గురించి మనము ప్రేమ కలిగి వాటిని మర్యాద కలిగి మనం జీవిస్తే ఆ బంధాన్ని మనము బలపరచగలుగుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ రోజుల్లో అలా భేదాలున్నా, వారికి ఇష్టం ఉన్నాయి, మనకి నచ్చకపోయినా తొందరగా విడిపోవడం, లేకపోతే పోట్లాడుకోవడం, లేకపోతే కొట్లాటలు, లేకపోతే ద్వేషాలు, అసూయ అనేటివి మనము తెచ్చుకుంటాం. తొందరపాటు నిర్ణయాలు మనము తీసుకొని ఆ మనిషి ఎలాంటి వాడు అని చెప్పి తీర్పులు కూడా మనము ఇచ్చేస్తుంటాం. కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. వీ షుడెంట్ బీ ఇన్ ఏ హరీ టు టేక్ డెసిషన్స్ ఆర్ ఇన్ జడ్జింగ్ పీపుల్. వీ షుడ్ బీ ఇన్ ఏ హరీ టు ఫర్గివ్ పీపుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో మన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో, ఇతర మనిషి ఎలాంటి వాడో తీర్పు ఇవ్వడంలో కాదు, మన తొందరపాటు తోటి మానవుణ్ణి క్షమించడంలో మనము చూపెట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఫర్గెట్ నాట్, మరువకుడి అనే అంశాన్ని వివరించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు నాకు చూపెట్టారు. ఇక్కడ దావీద్ మహారాజు గారు అంటున్న మాటలు, నేను ఫలానాది మరవకూడదు అని అన్నారు. ఏంటివి అవి అనగా, మొట్టమొదటిగా ఫర్గెట్ నాట్ అవర్ ఫర్గివ్నెస్, మన క్షమాపణని మనం మరవకూడదు. ఫర్గెట్ నాట్ అవర్ హీలింగ్, మన స్వస్థతని మనము మరవకూడదు.
ఫర్గెట్ నాట్ అవర్ రెడెంప్షన్, మన విముక్తిని మనము మరవకూడదు. ఫర్గెట్ నాట్ అవర్ క్రౌన్, మనకి దేవుడిచ్చిన కిరీటాన్ని మనము మరవకూడదు. కాబట్టి ఈ మరొకడి అనే అంశాన్ని ఈ 4 భాగాలుగా నేను వివరిస్తాను. మనము మొట్టమొదటిగా మానవుడు ఈ లోకాన్ని సృష్టించాక మొట్టమొదటిగా ఎక్కడ మర్చిపోయాడు? ఎక్కడ అంటే ఏదోను తోటలో మర్చిపోయాడు. ఎప్పుడైతే దేవుడు అద్భుతంగా అందంగా ఈ లోకాన్ని సృష్టించారో, లోకాన్ని సృష్టించాక అవ్వ దేవుడిచ్చిన ఆజ్ఞని మర్చిపోయింది. నువ్వు ఈ దేదోని తోటను అంతా అనుభవించి ఈ దోని తోటలో ఉన్న అన్ని ఫలాలని నువ్వు తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు అని అన్నప్పుడు అవ్వ దేవుడిచ్చిన ఆజ్ఞని మర్చిపోయింది. దాంతోపాటు ఆదాము గారు కూడా మర్చిపోయి ఆ ఏదోను తోటలో వారు దేవుడికి వ్యతిరేకంగా ఆ పని చేశారు. ఇక్కడ మనం గమనిస్తే సాతానుడు అవ్వని శోధించాడు. ఏమని శోధించాడు? ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. తెలుగు బైబిల్లో దేవతలనుంది, ఇంగ్లీష్ బైబిల్లో యూ విల్ బికమ్ లైక్ గాడ్ అని ఉంది. అక్కడ ఈ వచనాన్ని నేను గమనిస్తే అవ్వ దేవుళ్లాగా అవ్వడంలో తప్పేమీ లేదు, అవునా? మీలో చాలామంది నన్ను ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుండొచ్చు, చాలామంది కోపం కూడా రావచ్చు, కానీ నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ప్రతి మానవుడు దేవుళ్లాగా జీవించాలి అనేదే ప్రతి మానవునికి ఉన్న అత్యున్నతమైన గోల్. అంటే మానవ శరీరంలో అత్యున్నతమైన పని ఏదైనా చేయాలంటే అది దేవునిలాగా జీవించాలి. ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి, శాంతి సమాధానాలు గుణం కలిగిన జీవితాన్ని ప్రతి మానవుడు అంటే యేసు ప్రభువారి వలె జీవించాలి. అవ్వ కూడా అదే ప్రయత్నించింది. అక్కడ నేను దేవతల వలె, లేకపోతే ఐ విల్ బికమ్ లైక్ గాడ్ అని సాతానుడు శోధించినప్పుడు ఓహో నేను దేవుళ్లాగా అయితానా అని అనుకుంది. కానీ దేవుణ్ణి అయితాను అని మాత్రం అక్కడ ప్రయత్నించలేదు. అక్కడ చాలా భేదం ఉంది. నువ్వు దేవుళ్లాగా అవుతావు, లేకపోతే నువ్వు దేవుడివి అవుతావు అనే దగ్గర భేదాన్ని మనము గమనించాలి. అక్కడ అవ్వ నేను దేవుళ్లాగా అవుతాను అనే ఆలోచన మంచిదే, కానీ తాను ఎంచుకున్న మార్గము మాత్రం చెడ్డ మార్గం. సాతానుడి శోధనకి లొంగిపోయి దేవుళ్లాగా అవ్వాలని ప్రయత్నించింది, కానీ అవిధేయత అనే మార్గాన్ని అక్కడ అవ్వ ఎంచుకున్నది. దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మన జీవితంలో ఆర్థిక ఇబ్బందుల్లో మనం జీవిస్తుంటాం, అవునా? ఆర్థిక ఇబ్బందుల్లో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఒక ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగం మనం కష్టపడితేనే కానీ రావాలి. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగం ఎంతో మంచిది, కానీ లంచం ఇచ్చి ఉద్యోగం తెప్పించుకుంటే అది ఎలాంటి మార్గంలో మనము ఎంచుకుంటాం. భార్యాభర్తల మధ్య ఎంతో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేకపోవచ్చు, కానీ భర్త ఆ శాంతి సమాధానాన్ని ఇతర స్త్రీలో చూసుకుంటే చాలా తప్పు. శాంతి సమాధానం మంచిదే, కానీ ఇతర స్త్రీలో చూసుకుంటాం చాలా తప్పు. అవును, అవ్వ కూడా చేసింది అదే. దేవుడు లాగా జీవించడము మంచిదే, కానీ తాను ఎంచుకున్న మార్గం మాత్రం చెడైన మార్గం. మన జీవితాల్లో చాలామంది ఈ రోజుల్లో బిలీవర్స్ అంటే నేను దైవభక్తి కలిగినవాడిని, లేకపోతే నేను ఒక విశ్వాసిని అని చెప్పుకుంటున్న వారు విశ్వాసులని పేరుకే బాగానే ఉంది, కానీ వ్యక్తిగత జీవితంలో ఎలా జీవిస్తున్నారు? బైబిల్ పట్టుకున్న వారు గృహాలలో ఎలా జీవిస్తున్నారు? భార్య పట్ల, భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల, తోబుట్టుల పట్ల ఎలా జీవిస్తున్నారు? ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అనేది ఆలోచించాలి. ఇక్కడ కూడా అవ్వ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయింది, ఆజ్ఞని మర్చిపోయింది. దేవుళ్లాగా అవ్వాలనే మంచి ఆలోచన ఉన్నప్పటికీ చెడు మార్గాన్ని అవ్వ ఎంచుకుంది. మన జీవితాల్లో కూడా అలాంటి మార్గాన్ని ఎంచుకొని డబ్బు సంపాదిస్తున్నామా? అలాంటి మార్గాన్ని ఎంచుకొని మనము కాలేజీలలో ఎగ్జామ్స్ పాస్ అవుతున్నామా? ఉద్యోగము తెచ్చుకుంటున్నామా? వైవాహిక జీవితంలో మనము సంతోషంగా ఉండాలని ఇతర స్త్రీ, ఇతర పురుషుల దగ్గర ఆ సంతోషాన్ని మనము తెచ్చుకుంటున్నామా అనేది ఆలోచించాలి. దేవుణ్ణి మరవకుండా దేవుడు ఆజ్ఞలకి అనుగుణంగా జీవించుకుంటూ మనము దేవుళ్లాగా జీవించాలి, దేవుళ్లాగా అవ్వాలి. కానీ మనము మాత్రం దేవుడు కాకూడదు. నా అంశంలో మరవకుడి అని దేవుడు అంటున్నాడు. మనము ఏవి మర్చిపోతున్నాం? దాంట్లో మొట్టమొదటి అంశం ఫర్గెట్ నాట్ అవర్ ఫర్గివ్నెస్. దాన్ని ఒక వాక్యం ద్వారా బలపరుస్తామా?
కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 3వ వచనం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువారు ఏమి క్షమిస్తారు? మన పాపాల్ని యేసు ప్రభువారు ఎప్పుడో క్షమించేశారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని ధారపోసి మన పాపాల్ని యేసు ప్రభువారు క్షమించారు. అలా క్షమాపణ పొందిన వారమైన మనము ఎలా జీవిస్తున్నాం? దేవుని కొరకు మనము జీవిస్తున్నామా? సాతానుడికి నచ్చినట్టు మనము జీవిస్తున్నామా? చాలామంది ఈ రోజులలో అనుకునేది ఏంటిది అని అంటే, దేవుడు నాకు తెలుసు, దేవుని వాక్యము నాకు తెలుసు అని అనుకొని జీవిస్తుంటారు. అనుకోవడంలో దేవుని వాక్యం తెలుసుకోవడంలో చాలా భేదం ఉంది. దీన్ని మనం గమనిస్తే దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞలు అన్నీ మనకి తెలుసు అని అనుకొని మనం జీవిస్తుంటాం. కానీ ఆ ఆజ్ఞలని మన జీవితాల్లో మనం పాటిస్తామా? నేను ఇంకో ఉదాహరణ ఇస్తాను. మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే, ఆ ప్రేమించిన వ్యక్తి గురించి మనకు అన్నీ తెలిస్తే, ఆ ప్రేమించిన వ్యక్తికి ఏదైనా నచ్చనివి ఉంటే మనం అవి చేస్తామా? చెయ్యము. ఎందుకు? ఆ వ్యక్తి మనకి తెలుసు కాబట్టి. ఆ వ్యక్తి స్వభావము మనకి తెలుసు. ఆ వ్యక్తికి ఏది ఇష్టమో ఏది ఇష్టము లేదో మనకి తెలుసు. ఆ వ్యక్తికి ఇష్టమైనవే మనము చేస్తాం, కానీ అహిష్టమైనవి మనము చేస్తామా? చెయ్యము. ఎందుకు? ఆ వ్యక్తి గురించి మనకి తెలుసు కాబట్టి. ఇక్కడ కూడా దేవుడు వాక్యం మనకి తెలుసు అని మనం అనుకొని జీవిస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది ప్రేమించాలి, క్షమించాలి, ద్వేషము, అసూయ లాంటివి ఏవి పెట్టుకోవద్దు, షరతులు లేకుండా ప్రేమించాలి, షరతులు లేకుండా క్షమించాలి, మా తోటి మానవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి అనేది మనకి తెలుసు. కానీ దేవునికి నచ్చినట్టు మనము జీవిస్తున్నామా? దేవుడు మనకి తెలుసు అని అంటే దేవుడికి నచ్చినట్టు మనం జీవిస్తాం. దేవుడికి నచ్చనివి మన జీవితాల్లో మనం చేస్తామా? చెయ్యము. కానీ మానవుడు చేసేది, దేవుడికి అయితే ఏదైతే ఇష్టము లేదో అదే మానవుడు చేస్తాడు. దేవుడికి ఇష్టంగా ఉన్నది ఏది మానవుడు చెయ్యడు. మన జీవితాల్లో కూడా మనము గమనించాలి. అబద్ధం ఆడడం తప్పు, తల్లిదండ్రులని సన్మానించకుండా జీవించడం తప్పు, భార్యతోని భర్తతోని భేదాలు తెచ్చుకొని విడిపోవడము తప్పు, మోసము చేయడము తప్పు, వైవాహిక సంబంధాలు పెట్టుకోవడం తప్పు, వ్యభిచారము చేయడము తప్పు. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ మనకి తప్పు అని తెలిసిన మనము మాత్రం ఏమి చేస్తున్నాం? ఇవన్నీ చేయకుండా మనము జీవిస్తున్నామా? తల్లిదండ్రులని ఏ జీవితాన్ని అయితే త్యాగం చేసి మనల్ని పెంచారో వారిని సన్మానించుకుంటూ మనం జీవిస్తున్నామా? రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టుల్ని ప్రేమించి క్షమించి వారు అవసరాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేసేటట్టు మనం జీవిస్తున్నామా? లేదు. మనము మాత్రం అన్నీ మర్చిపోయి జీవిస్తున్నాం. మనం అత్యున్నత స్థానంలో దేవుని ప్రేమని, దేవుని క్షమాపణని పెట్టకుండా మనం ఎలా జీవిస్తున్నాం? మన స్వార్థం, మన అహం, మన అసూయని మనము ప్రాధాన్యత ఇచ్చుకుంటా దేవుని ప్రేమని మర్చిపోయి మనము జీవిస్తున్నాం. ఎందుకు? మనం క్షమింపబడ్డవారము అనేది మర్చిపోతున్నాం. ఎందుకు? లోకానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తున్నాం. నాతో పాటు మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీరు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయు ఎల్లప్పుడూ వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమునందున్న నీ తండ్రియు నీ పాపములను క్షమించు. అంటే మన జీవితాల్లో మనము దేవుడు తెలుసు అనుకొని మనము జీవిస్తుంటాం. అవునా? అనుకొని జీవిస్తాము. కానీ దేవుడు స్వతహాగా మనకి తెలియదు. దేవుడు కానీ మనకి తెలుసుంటే మనము ఎవరినైతే ద్వేషిస్తామో వారిని క్షమిస్తాం, ఎవరైతే మనల్ని బాధ పెడతారో మనం వారిని క్షమిస్తాం. మన జీవితాలు ఎన్నో కారణాలు మన జీవితాల్లో ఉండొచ్చు. భార్య ఇలాంటిది, భర్త ఇలాంటిది, తల్లిదండ్రులు ఇలాంటి వారు, తోబుట్టులు ఇలాంటి వారు, స్నేహితులు ఇలాంటి వారు అని మనం ఎన్నో కారణాలు మన జీవితాల్లో ఉండొచ్చు. కానీ ఆ ప్రతి కారణానికి జవాబు యేసు ప్రభువారి దగ్గర ఉంది. యేసు ప్రభువారికి మన ప్రతి ఇచ్చే కారణం వెనుక జవాబు వారికి తెలిసిన వారు ఎలా మనతోని ప్రవర్తిస్తున్నారు? ప్రేమతోని, క్షమాపణతోని కదా ప్రవర్తించేది. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకానుసారమైన జీవితాన్ని, పాపపు ఆలోచనలలో మనం జీవిస్తున్నాము. కానీ ఎందుకు? క్షమింపబడ్డ వారమైన మనము ఇతరులని క్షమించకుండా జీవిస్తున్నాం. ఎప్పుడైతే ఇతరులని క్షమించకుండా గ్రడ్జ్ మన హృదయాలలో పెట్టుకుంటామో మనం కూడా క్షమింపబడము అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒకానొక రోజు ఒక దొంగ తప్పదాగి తిరిగి ఇంటికి వెళ్తున్నాడంట. ఆయన తాగిన మైకంలో ఏ ఇంటికి దొంగతనం చేయాలని ఆలోచిస్తుంటే ఒక గృహం కనపడ్డదంట. ఆ గృహానికి వెళ్ళి అక్కడున్న డబ్బు బంగారాన్ని అంతా
దొంగలించి బయటకి వచ్చేటప్పుడు అతనికి సంబంధించిన ఏ ఆధారాలు ఉండకూడదు అని చెప్పి ఆ గృహాన్ని తగలబెట్టేశాడంట. తగలబెట్టేసి అలా జాలీగా బయటకి వచ్చి తాగిన మైకంలో తిరిగి ఇంటికి వస్తున్నాడంట. అలా దారి తప్పిపోయి అలా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఇంటి దగ్గర అంతా ఎన్నో ఫైర్ ఇంజన్స్ ఉన్నాయంట. ఏంటిది, నా ఇంటి ముందు ఇన్ని ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడ వారిని అడిగితే నీ ఇంటిని ఎవరో తగలబెట్టేశారు అని చెప్పారంట. చెప్పగానే ఇతను తాగిన మైకం అంతా దిగిపోయిందంట. అయ్యో, నా ఇంట్లో ఎంతో విలువైనవి ఉన్నాయే అని చెప్పి అని అన్నారంట. తర్వాత ఆ దొంగ తెలుసుకుంది, ఆ గృహము నా గృహమే. తాగిన మైకంలో నేను మర్చిపోయాను, నా గృహంలోనే నేను దొంగతనము చేశాను, నా గృహాన్నే నేను తగలబెట్టుకున్నాను అని చెప్పి ఆ దొంగ మర్చిపోయి అలా ప్రవర్తించాడండి. మన జీవితాల్లో కూడా మనము పాపములో జీవించుకుంటూ మనము మర్చిపోతున్నాం, మన ఇంటినే మనము తగలబెడుతున్నాం, మన ఇంట్లో శాంతి సమాధానాన్నే మనము దొంగలిస్తున్నాము అనేది మనము కూడా మర్చిపోతున్నాం. వ్యసనాలకు అలవాటైపోయి వైవాహిక సంబంధాలు పెట్టుకొని మనం జీవిస్తూ లోకానుసారమైన జీవితాన్ని మనం జీవించుకుంటూ ఒక మత్తులో మనం కూడా ఆ దొంగ వలె ప్రవర్తిస్తున్నాం కదా. మన జీవితాల్లో మనం ఉండాల్సిన శాంతి సమాధానము మన ప్రవర్తన వల్లే కదా దొంగలింపబడుతుంది. మనమే కదా మన చేతుల ద్వారా దాన్ని తగలబెడుతున్నాం. అలాంటి జీవితం నాకు వద్దు బ్రదర్. నేను క్షమింపబడ్డాను బ్రదర్, నేను మర్చిపోతున్నాను బ్రదర్, నేను క్షమింపబడ్డాను. ఈరోజు సంపూర్ణమైన క్షమాపణ నా జీవితాల్లో రావాలి అని మీ జీవితాల్లో ఆలోచన ఉంటే ఈరోజే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించగలిగితే ఆ దొంగ వలె మనము జీవించకుండా మన ఇంట్లో మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన విధానం బట్టి, మన వ్యసనాల బట్టి, అతి ముఖ్యంగా మన పాపపు జీవితం బట్టి మనమే మన ఇంటిని తగలబెట్టకుండా మన ఇంటినే మనము కాపాడుకుందాం. ఈరోజే ఆ క్షమాపణ మనం దేవుడి దగ్గర కోరి ఇతరులని మనం క్షమించుకుంటూ మన పాపాన్ని దేవుడి దగ్గర క్షమింపబడి చేసుకునేటట్టు జీవించాలి అన్న ఆశగా ఉంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా ఒంటరితనంలో జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. మన దేవుడు విడువడు ఎడబాయని దేవుడని దేవుడు తెలియజేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా దేవుణ్ణి మర్చిపోయి దేవుని ప్రేమని, క్షమాపణని, స్వస్థతని, విముక్తిని, అతి ముఖ్యంగా ఆ కిరీటాన్ని మర్చిపోయి పాపపు లోకంలో పాపుల్లాగా జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా దేవుణ్ణి మర్చిపోయి జీవించిన వారు తిరిగి దేవుళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల ఈ మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.